ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి 4వ సమావేశం కొనసాగుతోంది. కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతా, స్టాలిన్, నితీష్ కుమార్, కేజ్రీవాల్తో పాటు మిగతా నేతలు అటెండ్ అయ్యారు. ఈ భేటీలో కీలక రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ పై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలపైన కూటమి సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31లోపు సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని కూటమి నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్. సంతోషి, ఇండియా కూటమి 4వ సమావేశం ఈ రోజు అశోక హోటల్లో ప్రారంభమైంది. దాదాపు 3 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. ఇండియా కూటమి విపక్షాలంతా ఏర్పాటు చేసిన తర్వాత ఇది 4వ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికలు ఇంకా కేవలం 3 నెలలు మాత్రమే సమయం ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకాల విషయంపై ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పలువురు ఏదైతే ఇండియా కూటమి నేతలు ఈ నెలలోపు కంప్లీట్ చేయాలి ఏదైతే విపక్ష సీట్ల సర్దుబాటు అంశాలపై. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే ముందుగానే సీట్ల పంపకాలు చేసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. దానివల్ల పబ్లిక్ లోకి వెళ్ళొచ్చు అంటూ విపక్షాలకు సంబంధించిన కొంతమంది ఇండియా కూటమి సభ్యులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. సో కొంతమంది అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పైన విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోగొట్టుకుపోతుంది, అందువల్లనే ఈ ఫలితాలు వచ్చాయి. 3 రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. కానీ అక్కడ ఇండియా కూటమిలో ఉన్న సభ్యులను ఎవరిని పట్టించుకోకుండా, ఆయా పార్టీలను సంప్రదింపు జరపకుండా, పొత్తులు పెట్టుకోకుండా అక్కడ ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయంటూ చాలా మంది ఇండియా కూటమి సభ్యులు విమర్శించారు. సో కాంగ్రెస్ పార్టీకి ఈ సమావేశంలో వాళ్ళు దానిపైన కూడా స్పందించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా కేవలం 100 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి 100 రోజుల్లో ఈ ప్రణాళిక రూపొందించుకోవాలంటే ఈ 15 రోజుల్లోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ తీసుకురావాలి. ఖచ్చితంగా సీట్ల సర్దుబాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉంది. సో కాబట్టి ఎక్కడ వీక్ గా ఉందో అక్కడ ఆ ప్రాంతీయ పార్టీలకు కాబట్టి ఆ విపక్షాలకు సంబంధించిన కొంతమంది ఇండియా కూటమి సభ్యుల పార్టీలకు అక్కడ సీట్ల సర్దుబాటు చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో మరోపక్క ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, కానీ సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతుంది, కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అలాంటి రాష్ట్రాల్లో ఒప్పుకోవట్లేదు. కాబట్టి చూడాలి మళ్ళీ వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఈ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.